నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు కొంత వైరుధ్యంగా గతం కంటే భిన్నంగా సాగుతున్నటువంటి నేపథ్యం. ఎప్పుడైతే తమిళనాట విజయ్ ఎంట్రీ ఇచ్చాడో పెద్ద ఎత్తున అక్కడ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. మరోవైపు పెద్ద ఎత్తున విజయ్కి వస్తున్నటువంటి అశేష జనం, అంటే ఆయన ర్యాలీలు చేసినా, బహిరంగంగా మీటింగులు పెట్టినా, ఇప్పుడు టీవీకే పార్టీ యొక్క హవా ఉన్నట్టుగా తమిళనాడులో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అంటే లక్షలాది మంది జనం పొలోమంటూ కూడా ఆయన సభలకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఆఖరికి మొన్న జరిగినటువంటి స్టాంపేడ్లో దాదాపుగా 40 మంది పైగానే ప్రాణాలు పోవటం, పెద్ద ఎత్తున అందరూ కూడా ఆసుపత్రి పాలవటం, ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదంతా కూడా ఒక తరీక. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ యొక్క విషాదంకి దాని వెనకాల పెద్ద ఎత్తున కుట్రకోణం ఉంది అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే ఈ కుట్రకోణానికి కూడా మరీ ముఖ్యంగా ప్రధానంగా అక్కడ కారణాలు చాలా వరకు అంటే రాజకీయ పార్టీలు సహజంగానే రాజకీయ ర్యాలీలు చేసినప్పుడు ఎక్కువ మంది జనం తరలించడం పెద్ద ఎత్తున మనకు తెలిసిందే. మరోవైపు పోలీసులు లిమిటెడ్ క్రౌడ్ అంటే 10,000 నుంచి 20,000 మందికే కొంత అవకాశం ఇస్తే కరూరులో జరిగినటువంటి దానికి వీళ్ళు ఏకంగా 50,000కు పైగానే అంటే లక్షలాది మంది అక్కడికి పోగైనటువంటి నేపథ్యం. మరోవైపు పూర్తిగా ఇక్కడ విజయ్ తప్పు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే విజయ్ అక్కడ రావాల్సినటువంటి టైం కంటే కూడా పెద్ద ఎత్తున 3 గంటలకు రావాల్సినటువంటి విజయ్ రాత్రి 7కు 8కి లేటుగా రావటం, ఇట్లా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ నీటి కొరత ఏర్పడింది. నీళ్లకు అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నీటి బాటిల్స్ కోసం ఎగబడినటువంటి నేపథ్యం. ఆ చిన్న కూడలిలో అంబులెన్స్ వెళ్ళే దారి లేకపోవటం, ఇట్లా స్టాంపేడ్కి అనేక కారణాలుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారం మీద కేసులు నమోదు చేశారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఆర్గనైజర్స్ మీద కూడా ఇప్పుడు కేసులు నమోదైనాయి. కానీ ప్రధానంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే గతంలో అనేక స్టాంపేడ్ జరిగినాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. గతంలో పుష్కరాలు అప్పుడు కావచ్చు, లేకుంటే టీడీపీకి సంబంధించినటువంటి పొలిటికల్ ర్యాలీలో కందుకూరులో జరిగినటువంటి ర్యాలీ కావచ్చు, లేదు అంటే హైదరాబాద్లో జరిగినటువంటి సినిమా పుష్ప 2కు సంబంధించినటువంటి స్టాంపేడ్ కావచ్చు. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఇట్లా పెద్ద ఎత్తున జనబాహుల్యంలోకి ఇట్లాంటి పొలిటికల్ మీటింగ్లకి, పొలిటికల్ ర్యాలీస్కి వెళ్ళటమే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న రోడ్లలో డ్రోన్ షాట్లు పెట్టి పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చారని చెప్పుకునే ప్రయత్నం. మరోవైపు ఇప్పుడు ఇది ఖచ్చితంగా దీన్ని రాజకీయం చేయటం. ఇక్కడేమో విజయ్కి సంబంధించినటువంటి తప్పుదం ఉంది అని ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీగా వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు లేదు మా పార్టీ పైన కుట్ర జరిగింది, కుట్రపూరితంగానే కొంత లాఠీ చార్జ్ జరిగేలాగా దారితీసింది, అందుకని స్టాంపేడ్ జరిగిందని టీవీకే పార్టీ యొక్క వాదన. సో ఎటు తిరిగి అటు తిరిగి మొత్తం మీద ఇప్పుడు స్టాలిన్ చేతులకి విజయ్ జుట్టు వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కేసులు నమోదు చేయడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, స్టాలిన్ పార్టీ చేతులకి ఇప్పుడు టీవీకే యొక్క భవిష్యత్తు డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు విజయ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ స్టాంపేడ్ నేపథ్యంలో ఈ ట్వీట్, ఆనంద్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం ట్వీట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. సోషల్ మీడియాలో ట్రోల్గా కూడా కనిపిస్తుంది. ఏంటి ఆ ట్వీట్? బై ద టైమ్ వీ అప్రోచ్ 2026 Tamil Nadu will surely witnesses at least one stampede with the minimum of 50 young victims, all because of the son of the BCH called Vijay, such a senseless, brainless, barbaric, neternal entities called Enils are 10x more venomous than DMK2. అంటే డిఎంకే పార్టీ కంటే కూడా మరింత పాయిజనస్గా ఉన్నటువంటి విజయ్ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఖచ్చితంగా 2026 కల్లా మనం అతిపెద్ద స్టాంపేడ్ చూడబోతున్నాం. 50 మంది పైగానే ఈ యొక్క స్టాంపేడ్లో గాయపడతారు, ఖచ్చితంగా వాళ్ళు బాధితులుగా మిగులుతారు అని ఆనంద్ అనే ఒక అకౌంట్ నుంచి ట్వీట్ రావటం. అంటే ఈ ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యంలో మరి డిఎంకే కంటే పాయిజనస్ అంటూ ఉన్నారు, 50 మంది పైగానే విక్టిమ్స్ ఉంటారు, స్టాంపేడ్ ఖచ్చితంగా జరుగుతుంది, విజయ్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఇట్లా ట్వీట్ పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఈ ట్వీట్ అకౌంట్ హ్యాండిల్ చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి సమాచారం ఉంది? ఈ కుట్రపూరితంగా జరిగింది అని చెప్పుకున్నటువంటి దానికి ఆ ట్వీట్కి ఏంటి సంబంధం? మరి ముందుగానే సమాచారం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్ల కింద దాన్ని ఆ కుట్రకోణం సిబిఐ విచారణ జరగాలనే దాకా వెళ్ళింది అంటే మరి పోలీసు అధికారులు, విచారణ అధికారులు ఖచ్చితంగా ఈ ట్వీట్ హ్యాండిల్ చేసినటువంటి వాళ్ళను కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆ ట్వీట్ బాగా వైరల్గా మారుతుంది. అందరికీ వచ్చే సహజమైనటువంటి డౌట్ ఏంటంటే, ఆ ట్వీట్ ఎట్లా చేశారు, ఏ విధంగా ఆ వ్యక్తికి తెలుసు ఇంత పెద్ద స్టాంపేడ్ జరుగుతుంది అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే విజయ్ గతం నుంచి కూడా ఆయన ర్యాలీస్ కానీ, పొలిటికల్ మీటింగ్ కానీ పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి విజయ్కి కూడా. ఎందుకంటే అన్నీ ఉన్న అన్నున్నోట్లో సెలి అనేది మన తెలుగు రాష్ట్రంలో సామెత.
సో ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టడమే ప్రజల్లోకి పెట్టడమే ఒక రకంగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోయారు. మరి ఈయన ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎంతోమంది జనాల్ని ఆకర్షించారు. తమిళనాడులో ఏ చిన్న సభ పెట్టినా వేలు లక్షల్లో ప్రజలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా కొంత చలామణి అవుతున్నారు. మరోవైపు సంచలనం కూడా సృష్టిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి కొంత ఎదురెవరు ఉండరు తమిళనాడులో అనే చర్చ కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నారు. అంటే రెండు అధికార పార్టీలను కూడా తొక్కుకుంటూ వెళ్తాడని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చినటువంటి సెలబ్రిటీలలో జయలలిత కానీ, లేదు అంటే సీనియర్ ఎన్టీఆర్కి కూడా ఇలాంటి ఫాలోయింగే ఉండేది అనేది విశ్లేషణ. మరి ఆ యొక్క ఫాలోయింగ్ మళ్ళీ విజయ్ దళపతి కొంత రాజకీయ పార్టీ పెట్టినటువంటి సమయంలో కనిపించడంతో చాలామంది ఈయన ఖచ్చితంగా తమిళనాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్తారు అని పెద్ద ఎత్తున అందరూ అంచనా వేస్తూ ఉన్నారు. కానీ కరూరులో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఒక్కసారిగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంఖ్యలు వేసేలాగా మారుతుంది. అంటే ఫ్యూచర్ పాలిటిక్స్ మీద ఒక చీకటి కోణంలాగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కరూరులో ఈ దుర్ఘటన జరగటం రెండు అధికార పార్టీలు కొంత ప్లస్ చేసుకోవాలని కూడా చూస్తున్నాయి. విజయ్ని తొక్కేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు అంటే రెండూ కూడా దాన్ని ఒక అవకాశంగా తీసుకొని ప్లస్గా మలుచుకొని తమ ప్రచారంలో దీన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా రాజకీయ నిపుణులు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే విజయ్ సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తున్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా విజయ్ని పొలిటికల్గా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం వాళ్ళు ఆదుకుంటున్నారు. అట్లా ట్వీట్ చేశారు, వాళ్ళని కలుస్తున్నారు. కొంత చేసినప్పటికి కూడా రాజకీయం జరుగుతూనే ఉంది. మరి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో చాలామంది అధికారంలో ఉన్న వాళ్ళు ఇతర ప్రతిపక్ష నేతలను ఏదో ఒక విధంగా వాళ్ళు గతంలో చేసినటువంటి తప్పులను బయటికి తీస్తూ కేసులు, కోర్టులు అంటూ కూడా కొంత తిప్పుతూ ఉన్నటువంటి సంస్కృతి మనకి సౌత్లో కానీ లేకపోతే ఇండియాలో కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు విజయ్ ర్యాలీలో జరిగినటువంటి ఇటువంటి ఘటనలు ఆయన పొలిటికల్ కెరీర్కి ఒక మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా లేకపోలేదు. మరి కొంత రాజకీయాల్లో పగా ప్రతీకారాలు సహజంగానే ఉంటూ ఉంటే మరీ ముఖ్యంగా తమిళనాడులో మరీ ఎక్కువ అని చెప్పుకోవాలి. అంటే వారికి నచ్చనిటువంటి రాజకీయ నాయకులపైన ఏదో ఒక విధంగా కేసుల పేరుతోనో లేకుంటే ఏదో ఒక వ్యవహారంలో జైలు పాలు చేస్తూ కొంత అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి టైంలో ఇప్పుడు విజయ్ చేసినటువంటి తప్పు కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలకు ఒక ప్రధాన అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేసులు నమోదైనాయి. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఇప్పటికే విజయ్ ఇప్పటి నుండి తమిళనాడులో ఎక్కడ కూడా బహిరంగ సభలు, ర్యాలీలు చేయకూడదు అని కూడా పలువురు మద్రాస్ హైకోర్టు కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా కరూరు దుర్ఘటనలో చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది మద్రాస్ హైకోర్టు ఆశ్రయించి విజయ్ ఇప్పటి నుండి ఎలాంటి ర్యాలీలు చేయకూడదు అని కూడా వాళ్ళు కూడా పిటిషన్ వేసుకున్నారు. అంటే ఒకవేళ కోర్టు వీళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషన్ని కూడా విచారించి విజయ్ ఇకపైన ర్యాలీలు, బహిరంగ సభలు పెట్టకూడదని ఆదేశిస్తే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తుకు చాలా పెద్ద సంఖ్యలో వేసినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు చాలామంది రాజకీయ నిపుణులు కూడా కొంత అంటే పబ్లిక్ని మొబిలైజ్ చేసి పబ్లిక్ని తరలించి కేవలం పొలిటికల్ పార్టీలు సక్సెస్గా జనాల్ని బలి చేస్తున్నారనే అంశం కూడా చర్చకు వస్తుంది. సో ఇప్పుడు విజయ్ పెద్ద ఎత్తున టీవీకే పార్టీ కొంత ప్రభంజనంలాగా రావటం, కొంత ఎంట్రీలోనే ఇటువంటి చిక్కు రావటం, కొంత ముందు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు అంటే ఆయన డిఎంకే పార్టీ అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ అయితే ఖచ్చితంగా విజయ్ని కొంత ఈ వ్యవహారంలో అనగదొక్కే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు కుట్ర కోణం కూడా దాగి ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ కుట్ర ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నిజంగానే అది తప్పిదం జరిగిందా, లేకుంటే ఈ స్టాంపేడ్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మరి పొలిటికల్ పార్టీలు కూడా ఎందుకు ఇంత డిజిటలైజేషన్ యుగం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇట్లా స్ట్రీట్లకి పెద్ద ఎత్తున చిన్న కూడలలోకి పెద్ద ఎత్తున ర్యాలీస్కి పిలుపునివ్వటం, పెద్ద ఎత్తున అంటే పోలీస్ రూల్స్ను కూడా అతిక్రమించి పెద్ద ఎత్తున జనాల్ని తీసుకురావటం, జనాల్ని పోగేయటం, దానికి మొబిలైజ్ చేయటం, ఇదంతా చూస్తుంటే పొలిటికల్ పార్టీల స్వార్థం కోసం ఖచ్చితంగా ప్రజలు బలవుతున్నటువంటి వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకి తమిళనాడులో సహజంగానే కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేతగా విజయ్ ఉన్నారు. ఆయన ఒక ప్రపంచంలాగా ఇప్పుడు క్రియేట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత సింపతి గేమ్ కూడా ఆడే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ కూడా వస్తుంది. మరి ఈ స్టాంపేడ్ ఎక్కడికి దారితీస్తుంది, మరి డిఎంకే పై చేయి సాధిస్తుందా, మరి సెంటిమెంట్ అస్త్రంతో టీవీకే విజయ్ పై చేయి సాధిస్తాడా? సో ఇప్పుడు తప్పెవరిది, శిక్ష ఎవరికి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.